విఎంఆర్డీఏ ద్వారా పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నాం. సందర్శకులను, పర్యాటకుల్ని ఆకర్షించేలా పలు ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నాం. విశాఖ పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నాం. ఇందులో భాగంగానే దేశంలో మొదటిసారిగా కైలాసగిరిపై సాహస క్రీడల్లో భాగంగా సుమారు 7 కోట్ల రూపాయలతో గ్లాస్ బ్రిడ్జ్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో సురక్షితమైన పద్ధతిలో 40 మందం గల గాజుతో ఈ వంతెన నిర్మాణం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా హుద్హుద్ వంటి తుఫాన్ సమయాల్లో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా సరే తట్టుకునేలా ఈ గ్లాస్ బ్రిడ్జ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై సుమారు 100 మంది వరకు ఒకేసారి వెళ్లొచ్చు. కానీ పర్యాటకులు, సందర్శకుల భద్రత పరంగా ప్రస్తుతం ఒకేసారి 40 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతోంది. అందరికీ నమస్కారం అండి. గత కొన్ని నెలలుగా ఎప్పుడు ప్రారంభిస్తారు అని అందరూ ఎదురు చూసే ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని ఇవాళ డిసెంబర్ 1 7 గంటలకి ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము. వెలగపూడి రామకృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్, మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్భరత్ గారితో కలిసి ఈ బ్రిడ్జ్ కట్టిన టీము మాకు ఇప్పుడే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. భారతదేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్, 55 మీటర్ల లెంత్, దాంట్లో 35 మీటర్లు క్యాంటిలివర్ స్ట్రక్చర్లో బయటికి రావడము. అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది. ఒక వండర్ఫుల్ అద్భుతం. 1020 ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము. అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద 100 మంది తీసుకోగలిగిన 40 మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ, ఇక సముద్ర తీరాన ఉన్న ఈ అద్భుతం, ఈ అందాలు, ఈ కొండలు, చెట్లు, సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం ఇక్కడ. ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు. నాకు గాలి గురించి కూడా నాకు చెప్తున్నారు. హుడూడ్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ 210-220 కిలోమీటర్లు ఉంటే ఈ బ్రిడ్జ్ డిజైన్ 250 km/h ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్. సో అందరూ యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి అనుభవించగలుగుతారు అండ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు పొద్దున సాయంత్రం అన్ని పూటలు. సో విశాఖపట్నం వాసులే కాదు, ఉత్తరాంధ్ర, ఆంధ్ర అండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది రాబోయే రోజుల్లో వచ్చి దీన్ని చూడబోతున్నారని మేము ఎదురు చూస్తున్నాము. అండ్ కైలాసగిరిని మరింత అభివృద్ధి, ఎందుకంటే ఇది ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్. విశాఖపట్నం కూడా ఇవాళ ఒక మేజర్ టూరిస్ట్ హబ్గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దాంట్లో ఇది ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అని అంటారు కాబట్టి దిస్ ఇస్ అ ఫెదర్ ఇన్ అవర్ క్యాప్. థ్యాంక్ యూ. తీయండి బాగా. ఏ ఫాస్ట్ రండి. థ్యాంక్ యూ సార్. రండి, మనకి ముహూర్తం 7 అన్నారుగా. ముహూర్తం ఏంటి బాబు? రండి. सूच्यः समन्नो यज्ञं हेवेतु स्वास्थ्यकर्मा हरिवा मेदरन्त्वा देवीं वाचिं देवास्तां सुरोभासापन अलगर्भते
वेदसमये कुर्यादेव रत्रम्बस्य माक्षपरीक्षा निर्दागस्मान्नपतिष्ठितौ अयं महोत्सव महोत्सवस्तु తీరే నడుదాం ओम संकन्नेव श्रीयाम देवा भद्रपक्षे मास्य विरुद्रा श्रेयसे एक सुवानि द्रोवे श्रीयाम देवैतपदा योगस्य पुष्पवास्य पुष्पा सुवेदा अस्मत्तात् चारित्रे मे सुरा भस्मदातो ओम शांति मोत्तो साध्यादकना समनोवांच अधीशबलुद्रसु मनोवांच अधीशाध्याम्या सायबलुद्रसु मोत्तादेन सर्वदा मनोवांच अधीशबलुद्रसु అంశ గారు ఎవరు ఇబ్బంది అంశ గారు లాక్ తొయ్యి కటింగ్ వెనక అంతా ఒకే చోట ఉండద్దు స్ప్లిట్ అవ్వండి ఒక గ్లాస్ పడండి మీరు లేట్ వెళ్ళిపోతున్నాం నాకేగా మీడియా ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళు తప్ప మిగతా లేకపోతే లీడర్స్ తప్ప మేము ఇస్తాం అదే ఎప్పుడు అయింది ఇనాగ్రేషన్ అయింది ఇక సార్ మాట్లాడుతున్నారు భర్త గారు లేదు పని ఆడుతున్నాం ఎవరు మీడియా ఇంటర్వ్యూ కావాలి వచ్చారా